Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Mari mana next segment, just a minute. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏంటి ఈ రోజు కబాబ్స్ చేస్తున్నాను వెజ్ కబాబ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వింటర్ సీజన్ లో చాలా బాగుంటుంది ఓకే మరి వెజ్ కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వెజ్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన శనగపప్పు 1 కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు ఉడికించిన బీన్స్ 1/2 కప్పు కారం తగినంత ఉప్పు తగినంత తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 2 గరం మసాలా 1 టీ స్పూన్ శనగపిండి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ నిమ్మరసం 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి 1 టీ స్పూన్ ఓకే అండి మరి వెజ్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు మొదలు పెడదామా ఓకేనండి సో ఇక్కడ ముందుగా ఏంటంటే ఉడికించిన శనగపప్పును మిక్సీ పట్టేసుకొని ఇలా ఫైన్ ఇట్లా పౌడర్ మాదిరి చేసేసుకోవాలండి ఓకే ఓకే సో ఇది కొంచెం మనకు బైండింగ్ అనమాట సో మెయిన్ టేస్ట్ ఎందుకు దీని వల్లనే వస్తుంది సో దీంట్లో ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన కాలీఫ్లవర్ ఓకే ఉడికించిన బీన్స్ వీటన్నిటి వెజిటేబుల్ అన్ని ఇక్కడ బాగా మెదిపేసుకోవాలండి ఓకే సో తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఓకే తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కారం ఓకే అలాగే సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా కూడా అండి ఓకే సో ఈ కబాబ్స్లో ఇది మంచి టేస్ట్ ఇస్తుంది కొంచెం ధనియాల పొడి ఓకే కొద్దిగా శనగపిండి లేదా పుట్నాల పప్పు మనం మిక్సీ పట్టైనా ఆ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాం లైట్గా అలాగే కొద్దిగా కొత్తిమీర ఓకే కొద్దిగా పుదీనా కొద్దిగా నిమ్మరసం అండి ఓకే సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి సో తడి ఇంకొంచెం మనకు అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఓకే అంటే మళ్ళీ పిండి కూడా వేసాం కదా అవునవును మరి పొడి పొడిలాడుతూ అయిపోతే మనకు కొంచెం ఉండవటం కూడా కష్టమే కదా ఎస్ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఓకే సో వాటర్ అవసరమైతే కొంచెం యాడ్ చేస్తారా ఎస్ అండి సో మీరు ముద్ద చేసేస్తుంటారా రాజు గారు మేము చిట్కా చూసేస్తాము ఓకేనండి ఓకే అండి ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తుంటారు ఈలోగా మనం చిట్కా చూద్దాం కంద ఉడికించేటప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఉడికించారనుకోండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది మీరు కావాల్సిన విధంగా కూర చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు చిట్కా చూసేసారు కదా సో అయిందా రాజు గారు ఓకే అండి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇది ఆన్ చేయను సరిపోతాయా సరిపోతుంది సో ఇవి మనం అవెన్లో కూడా చేసుకోవచ్చా రాజు గారు చేసుకోవచ్చండి గ్రిల్ టైప్లో సో లేదా కొంచెం దీంట్లో బ్రెడ్ పౌడర్ అది యాడ్ చేసేసుకుని డీప్ ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ మటుకు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు సో ఇక్కడ కొంచెం హెల్తీగా నేను పాన్ ఫ్రై చేస్తాను షాలో ఫ్రై చేస్తాను సో డీప్ ఫ్రై చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా మనకి అవునండి సో ఎలాగో ఉడికించిన పప్పే కాబట్టి మనం పాన్ ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది ఓకే కొంచెం షీక్ కబాబ్ టైప్లో కబాబ్ స్టిక్స్ ఓకే షేప్ అనేది మన ఇష్టం అండి ఓకే ఇంకొచ్చేస్తాను కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలి ఓకే
సో కొంచెం రా వెజిటేబుల్స్ అట్లా అయితే మనము డీప్ ఫ్రై చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. అన్ని పచ్చివి కదా, ఇక్కడ అన్ని మనం కుక్ చేసినాయి కాబట్టి ఇట్లా పాన్ ఫ్రై చేసుకుంటే బాగానే ఉంటుంది. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో ఇక్కడ నేను ఈ ఆయిలే వాడుతున్నాను. సో కొంచెం తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, లైట్ గా కూడా ఉంటుంది. కొంచెం పై నుంచి అలా అలా కొంచెం మన కలర్ వస్తే సరిపోతుందండి. అన్ని వైపులా అలా కొంచెం టర్న్ చేసుకుంటూ కొద్దిగా ఆయిల్ లేదా కొంచెం ఆయిల్ మనం బటర్ అయినా కానీ నెయ్యితో కూడా బాగుంటుందండి. సో నాన్ వెజ్తో చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి మళ్ళీ నేతిలో ఒకసారి మళ్ళీ వేయిస్తారు. ఎలాగైతే మనం కట్ మిర్చి చేసుకుంటాం కదా, సో మిర్చి చేశాక ముక్కలు చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం, అలా నేతిలో వేయించుకొని సర్వ్ చేస్తారు. చాలా బాగుంటుంది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఇలా మనకు నచ్చినట్టు ఎలా అయితే అలా డిఫరెంట్ గా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వీటి కాంబినేషన్ గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి గ్రీన్ చట్నీ తర్వాత లచ్చా సలాడ్ అంటారు, ఆనియన్ అలా పల్చగా కట్ చేసేసుకొని అది కంపల్సరీ చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. బేసిక్ గా మనకి అంటే డిష్ ఫుల్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు. బయట తింటే ఎలా అయితే మనకి ఆ ఫీల్ వస్తుందో ఇంట్లో కూడా మనం కొంచెం గ్రీన్ సలాడ్ కొంచెం ఇలాంటి చేసుకుంటే జస్ట్ వర్క్ అలా డివైడ్ చేసుకుంటే ఒకరు సలాడ్ ఒకరు ఇది ఒకరు చట్నీ అలా డివైడ్ చేసుకుంటే సో అందరు కలిపేసి అందరు డిష్ ఒకే ఫైనల్ గా ప్రెజెంట్ చేసేసుకోవచ్చు. జస్ట్ అలా డ్రాప్ చేసినా సరిపోతుంది మనకు. కొంచెం పాన్ ఫ్రై అయితే కాస్త చూసుకుంటూ అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకి బాగుంటుంది. అయిపోయాయండి. సో కాసేపు అలాగే వదిలేసి ఫస్ట్ ప్లేట్ గార్నిష్ చేసేస్తాను. సో సింపుల్ గానే చేస్తున్నానండి. మంచి స్మెల్ వస్తుంది ఇది, అంటే బాగా కాలిన స్మెల్. ఓవల్ షేప్ లో కట్ చేస్తున్నాను. ఓకే. సో ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేస్తాను. సో మధ్యలో క్యారెట్ రౌండ్, నైస్. ఓకే. ఓకే, కబాబ్స్ వెజ్ కబాబ్స్ రెడీ అండి. వావ్. సో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదండి చూడడానికి. మరి టేస్ట్ చూసే ముందు ఈ వెజ్ కబాబ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కబాబ్స్ తయారు చేసే విధానం: ఉడికించిన శనగపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి నూనెతో కాల్చుకోవాలి. అంతే, వెజ్ కబాబ్స్ రెడీ. ఓకే అండి, మరి వెజ్ కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. మాకు టైం లేక మేము కాంబినేషన్ చేసుకోలేదు. అవి ఉంటే గనక రాజుగారు ఇంకా అసలు సూపర్ కదా, సూపర్ గా ఉంటుంది. అన్ని సైడ్స్ బాగా వేగింది ఇది కబాబ్. ఎంత బాగుందో. మీరు ఎప్పుడు చెప్తుంటారా శనగపప్పుతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందని. ఎన్నిసార్లు తిన్నా కూడా మళ్ళీ తింటే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చిగా వేసాం కదా, అదొకటి నిమ్మరసం. అండ్ బేసిక్ గా ఇది అంటే మొత్తం ఆల్ వెజ్ కబాబ్ అయినా కూడా కొంచెం ఆ నాన్ వెజ్ ఫీల్ అనేది వస్తుంది మనకి బికాజ్ ఆఫ్ శనగపప్పు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కొంచెం అది మటన్ టైప్ లో అట్లా వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. ఆ లోపల యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా
ఆ మసాలా ఘాటు కానివ్వండి Yes. చాలా బాగా సెట్ అయింది. అండ్ పైనుంచి ఆ క్రంచినెస్ కొంచెం ఆ బ్లాక్ ఇదైంది కదా, అవునండి, అదే మనకి కబాబ్స్ లో మెయిన్ టేస్ట్. మెయిన్ టేస్ట్. ఎస్ అండి. సో చాలా టేస్టీగా ఉంది. ఇంకా దీని కాంబినేషన్ అంటే అసలు నేనైతే ఏం మాట్లాడేదాన్ని కాదు ఇప్పుడు. ఓకే. సో చూసారు కదండి, చాలా టేస్టీ కబాబ్స్ అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకి బేసిక్ గా హోటల్లో కంటే కూడా ఎక్కువ టేస్టీగా ఉన్నాయి. అంటే నేను ఏదో ఎక్కువ చెప్తున్నాను కాదు, చేసుకుని తింటే మీరు కూడా అదే మాట అంటారు. సో ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మనం 10 రోజులకు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఒక్కోసారి మనం ఫ్రిడ్జ్లో కరెక్ట్గా పెట్టినప్పటికీ అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఇలా వాడిపోకుండా ఉండాలి, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఫ్రెష్గా ఉండాలి అంటే కూరగాయలకైతే తొడుమలు తీసేసుకుని, ఆకుకూరలు అయితే ఆకులన్నీ కూడా వలిచిపెట్టుకుని ఒక పేపర్లో చుట్టి దాన్ని పాలిథిన్ కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల వరకు తాజాగా ఫ్రెష్గా ఉంటాయి.